అంధకారమవుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమ పంట పొలాలు దెబ్బతింటాయని, ఉపాధి లేకుండా పోతుందని ఆందోళనలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిలవర్పూర్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్యలో ఏర్పడకపోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ 33 ఎకరాల విస్తీర్ణంలో పిఎంకే డిస్టిలరీ సంస్థ అక్రమ పర్మిషన్లు తెచ్చుకొని ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చూస్తుంది. దీన్ని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పనులు ఎట్లయినా నిలిపివేయాలని, దీనివల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి విష రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు పండించే పంటలో నీళ్లలో కూడా కలుషిత జలాలు చేరి పంట కాలుష్యం జరిగే అవకాశం కూడా ఉంది. పచ్చని పంట పొలాలకు నెలవైన నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం చిచ్చుపెడుతోంది. దశాబ్దాల నుంచి ఈ గ్రామం వ్యవసాయంలో ముందు వరుసలో నిలుస్తోంది. వరి, మొక్కజొన్నతో పాటు కూరగాయలు, వాణిజ్య పంటలను రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పెద్ద మొత్తంలో దిగుబడులు సాధిస్తున్నారు. వ్యవసాయమే ఆధారంగా పంట పొలాలను నమ్ముకుని జీవిస్తున్న గుండంపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ సంస్థ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లక్షల లీటర్ల ఉత్పత్తి కెపాసిటీ గల ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఇక్కడి రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చి హింస చెలరేగింది. పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ రైతులు మొరపెట్టుకుంటున్నా యాజమాన్యం మాత్రం ఫ్యాక్టరీని అక్కడే ఏర్పాటు చేస్తామని, ఎలాంటి కాలుష్య ముప్పు ఉండదంటూ చెబుతూ వస్తోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2023 ఫిబ్రవరిలో గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి ఏప్రిల్, మే నెలల మధ్య ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించాయి. టీఎస్ ఐపాస్ ద్వారా జులై నెలలో అనుమతులు వచ్చాయి. ఫ్యాక్టరీ ప్రతినిధులు గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే రైతుల నుంచి దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తమ పంట పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే కలుషిత వాయువులు, నీటి వల్ల తమ జీవితాలు ఆగమవుతాయంటున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టిన ప్రాంతానికి దగ్గరలోనే ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రవహిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం 3.5 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉందని చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోపే ఉంది. 4 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీ కెపాసిటీతో కంపెనీని నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఇక్కడి రైతుల ఆందోళన. ఫ్యాక్టరీలో ఇథనాల్ ఉత్పత్తి కావాలంటే దాదాపు 12 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇథనాల్ తయారీకి పోను మిగిలిన నీరంతా వ్యర్థంగా మారుతుంది. ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి పక్కనే ఒక కాల్వ కూడా ఉంటుంది. ఈ కాలువ నేరుగా వెళ్లి ఎస్ఆర్ఎస్పీలో కలుస్తుంది. ఇక్కడే రైతుల ఆందోళన మొదలైంది. కాల్వ ద్వారానే కలుషిత నీటిని ఎస్ఆర్ఎస్పీలో కలుపుతారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎస్ఆర్ఎస్పీలో వ్యర్థ నీరు కలిస్తే దాదాపు 16 లక్షల ఎకరాలకు నీటిని అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు కలుషితమవుతుందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు లక్షల సంఖ్యలో పెంచుతున్న చేపలు కూడా చనిపోతాయంటున్నారు. తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వరప్రధాని గోదావరి రివర్కు అది 2 దూరంలో ఉండి ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు దాంట్లో కలిసే అవకాశం ఉంది కావున దీనివల్ల మత్స్యకారులు వాళ్ళ జీవనాధారమైన చేపల వేట అనేది తీవ్ర స్థాయిలో ప్రభావానికి గురవుతుంది. వాళ్ళ జీవనాధారం దెబ్బతింటుంది. ఇదిలా ఉంటే మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాళేశ్వరం 27వ ప్యాకేజీ కింద నిర్మల్ నియోజకవర్గంలోని 50,000 ఎకరాల సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా రైతులకు నీరందించే ముసుగులో ఆ నీటిని ఫ్యాక్టరీ అవసరాలకు కూడా మళ్లిస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ ప్యాకేజీని స్వర్ణ ప్రాజెక్టు కెనాల్ కి కూడా లింక్ చేసే అవకాశం ఉన్నందున ఆ కెనాల్ కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇక్కడ మాకు తెలియకుండా ఇథనాల్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. దాని వలన చాలా ఇబ్బందికరంగా మాకు పరిణమిస్తుంది. కారణం ఏంటంటే ఇది మా గోదావరి పరివాహక ప్రాంతము, మా డెల్టా ప్రాంతము సారవంతమైన భూములు దీన్ని డిస్మెంటల్ చేసేసి మొత్తం నాశనం చేస్తుండ్రు. ప్రతి రైతు మేము అగ్రికల్చర్
అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యి 70% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటాము. దీనివల్ల దుష్పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, మళ్ళీ వాటర్ పొల్యూషన్, దానివల్ల మా హెల్త్ ప్రాబ్లమ్, డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మేమందరం హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంటుంది. సంబంధిత అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించి చర్య తీసి ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉంటాయో ఆ అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి అని గ్రామ ప్రజల నుంచి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం జీరో డిశ్చార్జ్ ఉంటుందని, కలుషిత నీటిని ఎస్ఆర్ఎస్పీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనీయమని చెబుతోంది. ఒకవేళ ఏమైనా కొంచెం వ్యర్థ నీరు మిగిలినా దాన్ని భూగర్భంలోకి పంపిస్తామంటోంది. కానీ ఇలా చేయడం వల్ల భూగర్భ జలాలు నాశనమై తమ పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల తాగునీరు కూడా పొల్యూట్ అవుతుందనేది వారి ఆరోపణ. వ్యవసాయం చేసే రైతులు అన్ని లక్షల లీటర్ల నీటిని వాడుకోవడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి వాడుకోవడం వల్ల ఎంతో కూడా నీటి కొరత ఏర్పడుతుంది. అలాగే ఫ్యాక్టరీ వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది, జల కాలుష్యం ఏర్పడుతుంది, అలాగే శబ్ద కాలుష్యం కూడా అనేది వస్తుంది. సో ఇలాంటి జరగకూడదు అని అంటే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలి. ఆపకపోతే మాత్రం ఇక్కడ రైతుల జీవితాలు దెబ్బతింటాయి. రేపటి రోజు మేమందరం కూడా ఈ మా దిలార్పూర్ పచ్చని పంట పొలాలతో ఉన్న మా దిలార్పూర్ గ్రామము రేపు వలస బతుకులుగా మారిపోతుంది. ఒక పాలమూరును మనం ఎగ్జాంపుల్గా చూసుకొని మాట్లాడుతుంటాం. రేపటి రోజు మా దిలార్పూర్ కూడా ఒక వలసల పాలమూరు లాగా మారిపోయే అవకాశం ఎంతకైనా ఉంది. గుండంపల్లి వద్ద ఏర్పాటు చేయబోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి కాలుష్య ముప్పు ఉండదని పీఎంకే ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెబుతోంది. జీరో పొల్యూషన్ పద్ధతిలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని, కేవలం మొక్కజొన్న, వరితోనే ఇథనాల్ తయారు చేయనున్న కారణంగా కాలుష్య సమస్య ఉండదని, పరిశ్రమ నిర్వహణ వల్ల చెడువాసన కూడా రాదని యాజమాన్యం చెబుతోంది. ఈ ప్రాంతంలో సాగయ్యే మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వ మద్దతు ధరకే తాము కొనుగోలు చేస్తామని, నాణ్యతను సైతం పెద్దగా పరిగణలోకి తీసుకోమని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. పరిశ్రమ నిర్వహణలో వెలువడే వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు ప్రత్యేక యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తామని, రివర్స్ ట్యాంక్ పద్ధతిలో ఈ ఎరువును తయారు చేస్తామంటోంది. అటవీ చట్టాల ప్రకారం ప్రభుత్వాలచే ప్రకటించబడిన అటవీ బఫర్ జోన్లు ఏవైతే ఉంటాయో వాటికి 6.5 కిలోమీటర్ల లోపు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయరాదు. కానీ ఇక్కడ 3 కిలోమీటర్ల లోపే అడవి ఉంది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించబడింది. అంతేకాదు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలలో ఫ్యాక్టరీలు ఏర్పాటు నిషేధం. కానీ దిలావర్పూర్ పక్కనే ఉండే అడవిలో జింకలు, నెమళ్ల వంటి ప్రాణులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి అడవిలో కొన్నిసార్లు పులులు కూడా సంచరిస్తుంటాయి. దీనివల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు. ఇక్కడ కూడా వన్యప్రాణులు ఉన్నాయి, ఇక్కడ కూడా జలాశయాలు ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, పాండ్స్ ఉన్నాయి, చాలా రకాల జనజీవనం ఉంది. అలాగే లేళ్లు, పందులు, అన్ని రకాల అరణ్యానికి చెందినటువంటి జంతువులు ఉన్నాయి. సో వాటన్నిటికీ హాని కలిగించే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇలా జరగకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫార్మసీని తరలించడం జరిగింది. అలాగే మా సైడ్ నుంచి, మా దిలావర్పూర్ మండల ప్రజల నుంచి మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఫార్మసీని ఎలా తరలించారో పర్యావరణాన్ని హాని కలిగించే ప్రాజెక్టుని మీరు అనుమతించాలని చెప్పారు. అలాగే ఇది పర్యావరణాన్ని హాని కలిగించే ప్రాజెక్టు. సో ఈ పర్యావరణాన్ని హాని కలిగించే ప్రాజెక్టుని మా దిలావర్పూర్ మండలం నుంచి పూర్తిగా తరలిస్తారా, లేదంటే అనుమతులు రద్దు చేసి ఈ ప్రాజెక్ట్ని మూసేస్తారా? ఎట్లాగైనా ఈ యొక్క రాకాసి ప్రాజెక్ట్ని బంద్ చేసి ఈ అనుమతులు రద్దు చేసి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ తరలించి ఇథనాల్ ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని దిలావర్పూర్ మండల ప్రజల నుంచి మేము ఒక విన్నవించుకుంటున్నాము. దిలావర్పూర్ గ్రామానికి దగ్గరలోనే లోకల్ వెల్మల్ గ్రామంలో మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ఉంది. ఇక్కడి నుంచి నిర్మల్, బోధ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోని దాదాపు 19 మండలాలకు తాగునీరు అందుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఈ ప్రాంతాలకు అందే తాగునీరు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ క్రమంలోనే దిలావర్పూర్ మండల బంద్కు పిలుపునిచ్చారు. రైతులు ఆందోళన చేసిన సమయంలో 60 మంది రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేదాకా ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు రైతులు. గత ఎన్నికల సమయంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరగనీయమని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవితాలను కాపాడాలని వేడుకుంటున్నారు స్థానికులు. గతంలో ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో 700 కోట్ల ఖర్చుతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకున్నారు. అక్కడ కూడా స్తంభంపల్లి, వెల్గటూర్, కోటిలింగాల, వెంకటాపూర్ గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపక తప్పలేదు. గతంలో ఇక్కడి నుంచి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగాను విధులు నిర్వర్తించారు. అయితే 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ఓడిపోవడానికి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా ఓ కారణమని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీని 1000 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలు కూడా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు. నిరసనల సమయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో దాదాపు 100 మంది పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని 21 గ్రామాలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రభావానికి గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే వ్యర్థాలను ముందుగా మన్యవాగులో వదలడంతో ఆందోళన చేశారు అక్కడి ప్రజలు. దీంతో కంపెనీ వ్యర్థాలను వాగులో కలపడం ఆపినప్పటికీ ఆ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తరలించి వేరే చోటికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యర్థ జలాలను భూగర్భంలోకి ఇంకింపజేస్తున్నారని కూడా అనుమానాలున్నాయి. ఫ్యాక్టరీలు దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తుంటాయి. దేశ ఎకానమీలో ఫ్యాక్టరీల పాత్ర చాలా కీలకం. రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడి ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. భారత ప్రభుత్వం కూడా మన దేశంలో ప్రధాన ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్లలో 20% ఇథనాల్ ను కలిపి ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవాలని చూస్తోంది. అంతేకాదు, ఇథనాల్ ను కలపడం వల్ల వెలువడే కర్బన ఉద్గార శాతం కూడా తగ్గుతుంది. దీనికోసం భారత ప్రభుత్వం E20 అనే థీమ్ తో ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. కానీ ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. జనావాసాలకు దగ్గరగా ఫ్యాక్టరీలు ఏర్పాటు వల్ల అక్కడ ప్రజలకు మాత్రం కాలుష్యం వల్ల నష్టం కలగడం మాత్రం వాస్తవం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా జనావాసాలకు కొంచెం దూరంగా సాగు భూములకు, తాగునీటికి నష్టం కలగకుండా ఉండేలా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జనాల్లో ఫ్యాక్టరీల ఏర్పాటు వల్ల ఉన్న భయాందోళనలు, అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.